మొత్తం అందరూ అబ్బాయిలే ఉన్నారు, నేను ఒక్కదాన్ని అమ్మాయి. రోజ్ ఫ్లేవర్లో లెమనేడ్. అంత పెద్దగా ఏం నచ్చలేదు. రెస్టారెంట్ చాలా బాగుందండి. ఎక్కడ చేసుకున్నారు అయినా తీసుకుందాం అనుకున్నాం కానీ వాళ్ళు క్లీన్ చేయరంట. కటింగ్ ఏదో చేసేసుకున్నాము, ఎవరికి అర్థం కావట్లేదు. ట్రాన్స్లేట్ యూజ్ చేసి చూపించినా కూడా కొంతమందికి అర్థం కావట్లేదు. అవన్నీ నెక్స్ట్ వీడియోస్ చూపిస్తాము. హలో అందరికి, నిన్న మా ఛానల్లో హోమ్ టూర్ వీడియో అయితే చూసారు కదా. ఈ రోజు అయితే సండే మేము మార్నింగ్ ఏం చేయబోతున్నాం, డే ఇన్ అవర్ లైఫ్ అనుకోండి. సో ఇప్పుడైతే మేము లాక్ చేసేస్తున్నాం. మీకు ఆల్రెడీ నేను చూపించాం కదా హ్యాక్, ఇది వేసిన తర్వాత లోపల ఏం చేయాలో. ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాం, బయటికి స్టార్ట్. హలో. దుబాయ్లో అయితే మా రొటీన్ కంప్లీట్లీ వేరేలా ఉండేది. ఇక్కడ వచ్చిన తర్వాత కంప్లీట్లీ డిఫరెంట్. దుబాయ్లో ఏముంది, జస్ట్ పక్కన ఉండే షాప్కి ఫోన్ చేస్తే పట్టుకొచ్చేసేవాడు నాన్ వెజ్. ఇక్కడైతే అలాంటి సదుపాయాలు ఏం లేదు. అంటే ఉండే ఆప్షన్స్ కూడా చాలా తక్కువ. ఇంకోటి ఇలాంటి డెలివరీ చేయడాలో ఇంకా డెలివరీ యాప్స్ ఏం లేదు. ఏదిగా ఉన్నా మన కాల్ నడక మీద వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. అందులోనూ ఇదొక చిన్న పల్లెటూరు లాంటిది. పల్లెటూరులో ఏంటి లిఫ్ట్ ఉంటుంది అనుకుంటున్నారా? ఈ కంట్రీలో ఇదే సెకండ్ బిగ్గెస్ట్ సిటీ అంట. సో బేసిక్ నీడ్స్ కూడా ఎక్కువ ఏముండో, ఏదో అలా అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో మోస్ట్లీ సండేలో చాలా రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్ థింగ్స్ యాడ్ అవుతూ ఉంటుంది. ఈ వీక్ అయితే నేను హ్యార్ కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా అక్కడి నుంచి అలా వెళ్ళి నాన్ వెజ్ పట్టుకుని వచ్చేసి ఈరోజు సండే నాన్ వెజ్ కుక్ చేసేసుకుందాం. శుభ్రంగా నాన్ వెజ్ వండేసుకుని దాన్ని తినేసి అలా ఒక మూవీ చూసేస్తే సండే సమాప్తం. అంతే. చూసారు కదా లిఫ్ట్ ఎంతసేపు పట్టిందో, అంత టైం పడుతుంది. నిన్న హోమ్ టూర్ వీడియో చూడండి, చాలా ఫన్నీగా చాలా కళాఖండాలను చూపించాము, చూసేయండి. హెయిర్ కట్ని అయితే లాస్ట్ 3 వీక్స్గా అనుకుంటున్నాను హెయిర్ కట్ చేసుకోవాలని. కానీ ఇక్కడ వీళ్ళకి బేసిక్గా వాటర్ లేకపోతే షుగర్ సాల్ట్ అని చెప్తే అర్థం కావట్లేదు. అసలు ఎవరికి అర్థం కావట్లేదు. ట్రాన్స్లేట్ యూజ్ చేసి చూపించినా కూడా కొంతమందికి అర్థం కావట్లేదు. చింతపండుని మెరైన్ అంటున్నారు ఇక్కడ. అది చూపిస్తుంటే మేము ఎప్పుడు తినలేదు అంటున్నారు. అది గూగుల్ ట్రాన్స్లేట్లో ఫాల్టో లేకపోతే వీళ్ళకి అర్థం కావట్లేదో తెలియదు. ఈవెన్ మనం ట్రాన్స్లేట్ చేసినా అది సేమ్ ఇంగ్లీష్ లాగే కింద కన్వర్ట్ అయ్యి వస్తుంది ఒక్కొక్కసారి. సో ఇప్పుడు వెళ్ళి హెయిర్ కట్కి వాడికి ఎక్స్ప్లెయిన్ చేసుకొని సక్సెస్ఫుల్గా ఇదేలాగా కొంచెం అట్లీస్ట్ డీసెంట్గా హెయిర్ కట్ చేసినా కూడా బాగానే ఉంటుంది. వెళ్ళి చూద్దాం ఆ కళాఖండం ఎలా ఉందో ఏంటో. సో మనం అయితే ఇంటి దగ్గర నుంచి 50 మీటర్స్ నడుచుకుంటూ వచ్చాము. చూడండి, ఇక్కడ అంత చిన్న పెద్ద సూపర్ మార్కెట్స్ అయితే ఉండవు, కానీ చిన్న ఇలాంటి షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ స్ట్రీట్ డాగ్స్ ఎక్కువ అన్నమాట. సో వీధికి 4-5 చూడొచ్చు. సో అలా ఒక 100 మీటర్స్ నడుచుకుంటూ వస్తే మనకైతే వైజాగ్ బీచ్ రోడ్ లాంటి దుర్రస్ బీచ్ రోడ్ కనిపిస్తుంది. ఫుల్ వైబ్ ఉంటుందేమో అనుకుంటారు. వైబ్ ఏముండదు, ట్రాఫిక్ మాత్రం ఫుల్గా ఉంటుంది. చూపిస్తాను రండి. ఈ యూరోపియన్స్కి ఏమో కానీ చుట్టుపక్కల కంట్రీస్ వాళ్ళకి ఇదే పెద్ద సూపర్ డూపర్ సిటీ, టూరిస్ట్ స్పాట్ అనుకుంటున్నారు. అలా ఏం లేదు. మాకైతే అంత పెద్దగా ఏం నచ్చలేదు. సో అలా నడుచుకుంటూనే హెయిర్ కట్ షాప్కి అయితే వచ్చేసాము. బొడ్డాడు చూడండి, ఆడు చిన్న ట్రక్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు. అలా నడుచుకుంటూ ఇక్కడ హెయిర్ కట్ షాప్కి అయితే వచ్చేసాము. లోపల అయితే అందరూ అబ్బాయిలా ఉన్నారు. నేను ఆడ కూర్చోలో ఏంటో తెలీదు. ఇప్పుడైతే హెయిర్ కట్ రేట్స్ ఇలా ఉన్నాయి, 500 లెక్క అంట. సో వెళ్దాం. ఎవరు అమ్మాయిలు రారే ఈ షాప్ అనుకుంటున్నారు. నా లైఫ్లో ఫస్ట్ టైం అండి అబ్బాయిలు సెలూన్ షాపులకి వచ్చి కూర్చోవడం. మొత్తం అందరూ అబ్బాయిలే ఉన్నారు, నేను ఒక్కదాన్నే అమ్మాయిని. సో వాళ్ళు కూడా నవ్వుతున్నారు. అంటే వాళ్ళ షాప్కి ఇంతవరకు ఎవరు అమ్మాయి రాలేదంట, మీరే ఫస్ట్ అమ్మాయి మా షాప్కి వచ్చిందండి. మీ గురించి లాస్ట్కి ఈ సాగం కూడా చేశాను. సో ఇదైతే ఇక్కడ వీళ్ళ లోకల్ న్యూస్ పేపర్. ఏం అర్థం కావట్లేదు, బొమ్మలు మాత్రమే చూస్తున్నాము. ఏదో ఒకటి చేయాలి కదా టైంపాస్ చేయాలంటే. ఈ న్యూస్ పేపర్లో మాకు అర్థమైంది ఏంటంటే ఇరానా వీళ్ళ క్యాపిటల్ సిటీ, అదొకటి అర్థమైంది అంతే. ఇంకా ఈ పిక్చర్ చూస్తుంటే ఏదో విన్ అయినట్టున్నారు అని తెలిసింది. నిన్న ఎవరో ఓడిపోయారో అది కూడా తెలియట్లా. అద్రా అవునా అట్నా అంత స్పోర్ట్స్ న్యూస్ పేపర్ ఏమో, అంత స్పోర్ట్స్ గురించి ఇక్కడ పనోరమా స్పోర్ట్. ఈ ఫస్ట్ కొన్ని పేజెస్ స్పోర్ట్స్ అనుకుంటా, మొత్తం స్పోర్ట్స్. ఇది స్పోర్ట్స్ అని లేదుగా, ఇది కాన్ఫరెన్స్, ఇది కూడా స్పోర్ట్స్. ఇటు సైడ్ ఏమో వాటర్ క్యాన్, ఇటు సైడ్ ఏమో బీర్ వాటర్ అనుకుంటున్నాను. మన ఊర్లాగా కొన్ని సుడకు, అది కూడా మన ఊర్లో పడతారు కదా, సేమ్ అదేలాగా. అది ఏళ్ళ భాషలో ఉంది పైప్ సుడకు. కోరోస్కోప్ వీళ్ళు కూడా నమ్ముతున్నట్టున్నారా. ఇక్కడ ఒక చిన్న ఫుట్బాల్ ప్లేయర్.
హౌ మచ్? సో కట్టింగ్ అయితే చేసేసుకున్నాము. మేము ఏదో చెప్పి ఆయన ఏదో చేసి లాస్ట్కి అన్నీ సెట్ అవ్వదని చెప్పి గూగుల్ ఇమేజ్ తీసి చూపించి దాన్ని చూపించి చేయమని చెప్పాము. నేను చూపించిన ఇమేజ్ ఇది. ఆయన దగ్గర నెట్ కనెక్ట్ చేసుకొని నేను చూపించిన ఇమేజ్ ఇది కనిపిస్తుందా? ఇది చేయమంటే మన అన్నయ్య ఇలా చేశాడు. ఎలా ఉంది అంటే ఒక 10% అలా ఉందా? సూపర్ ఉందండి. ఈ హెయిర్ కట్కి ప్రైస్ వచ్చేసి €7 పడింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ ₹700 అంటే 696 రేంజ్లో. ఇందులో మనకి ఏమేమి చేశారంటే హెయిర్ కట్, బియర్ ట్రిమ్మింగ్, ఇంకా బియర్ షేపింగ్, ఇంకా హెయిర్ వాష్ ప్లస్ హెయిర్ జెల్ అప్లై చేసి పంపించారు. నేనే చేసేద్దాం నాకు ఇచ్చి. నువ్వే చేసేస్తావా? సో ఆ €7కి అంటే ₹700 ఈ హెయిర్ కట్ వర్క్ అంటారా అని కమెంట్ చేయండి. అంటే హెయిర్ కట్కి వెళ్ళక ముందు ఫేస్ బాగుందా లేకపోతే ఇప్పుడు ఫేస్ ఓకేనా అని కమెంట్ చేయండి. నన్ను అయితే బుక్ చేసేసారు. ఒక హాఫ్ అన్ అవర్ నేను కూడా కాళ్ళతో పాటు ఉన్నాను. నాకు ఫుల్ బోర్ కొట్టింది. బోర్ కొట్టిందా? తిరిగి కొట్టలేకపోయావా? తిరిగి కొట్టలేకపోయాను. సో ఇప్పుడైతే మన నల్లమ్మ అంగిటికి వచ్చాము. అంటే మన ఫిష్ కర్రీ మన ఫిష్ అంగిట్లో నల్లమ్మ అని చెప్పి మేము పేరు పెట్టిన ఒక ఆమె వచ్చింది. కానీ నల్లగా ఉండదు, తెల్లగా ఉంటుంది. దిస్ వన్ హౌ మచ్ కిలో? సో ఇక్కడ మేమైతే ఈ ప్రాన్స్ అయితే చెప్పాము. 1 కిలో 1500. సో వీళ్ళే తీసి క్లీన్ చేసి ఇచ్చేస్తారు. బీన్స్ బ్లాక్ క్లీన్ నో క్లీనింగ్. మేమైతే ఫస్ట్ ప్రాన్స్ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇది 1500 ఉంది. అయినా తీసుకుందాం అనుకున్నాం కానీ వాళ్ళు క్లీన్ చేయరంట. లాస్ట్ టైం తిరాణాలు అయితే క్లీన్ చేశారు. ఇప్పుడైతే మనం ఈ ఫిష్ తీసుకుంటున్నాం. ఇదైతే కేజీ 600 ఉంది. టూనా కూడా ఉంది 700. కానీ ఈ టూనా టేస్ట్ మాకు అంత నచ్చదు. మేమైతే ఇది తీసుకుంటాం. ఇప్పుడు ఈరోజు చేపల పులుసు పెట్టుకొని ఎరక్కుమేయాలి. చేపలు అయితే కొట్టించేశారు. సో మన ఊర్లో అయితే ఇంకా ప్రాపర్గా మంచిగా క్లీన్ చేస్తారు. ఇక్కడ అయితే అంత క్లీనింగ్ అయితే లేదు, సగమే. సో డెఫినెట్లీ మన ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మనం ఆ స్కేల్స్ తీసుకోవాలి. ఇంకా ఇక్కడ వీళ్ళు ఫిష్ కానీ గ్రిల్ చేసుకుంటారు అనుకుంటా. కట్ చేయడం కూడా చాలా తక్కువ. మనం అడగాలి అంటే కట్ ఎంత సైజ్ చేయాలి, ఇంకా కట్ చేయాలా జస్ట్ ఘాట్లు మాత్రం పెట్టిస్తే చాలా అని కూడా చెప్పాలి. దాని తగినట్టు చేసిస్తారు. మొత్తానికి అయితే తెచ్చేసుకుని ఈరోజు అయితే చేపల పులుసు చేసుకుందాం. ఇంట్లో అయితే ఆయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా స్పార్ సూపర్ మార్కెట్, ఆడికి వెళ్ళి ఆయిల్ కొనుక్కుందాం. రేపు మీకు ఇక్కడ ఉండే సూపర్ మార్కెట్ బ్లాగ్ వస్తుంది, డుర్రెస్ సూపర్ మార్కెట్ బ్లాగ్. ఎందుకంటే ఆ టాపిక్ మీద ఒక వీడియో చేయాల్సిందే, ఎందుకంటే చాలా మంది యూస్ అవుతుంది. ఇంకా మీకు కూడా కొంచెం కొత్తగా ఏదో చూపించినట్టు ఉంటుంది. సో డెఫినెట్లీ రేపు వచ్చే సూపర్ మార్కెట్ బ్లాగ్ గురించి వెయిట్ చేయండి. సో మేమైతే ఇంకా ఇక్కడ స్పార్లో కొన్ని ఐటమ్స్ కొనుక్కుని ఆయిల్ కొనుక్కుందాం. లోపలికి వెళ్ళాము. ఇక్కడ ఎగ్స్ చూసి సరే ఎగ్స్ యూస్ అవుతుంది కదా అని కొనుక్కున్నాము. ఇంకా అది కాదు మ్యాటర్. ఇక్కడ చూడండి 2 డ్రింక్స్ యాడ్ అయిపోయినాయి. ఇదైతే టర్కీలోనే చూసి అప్పటి నుంచే ట్రై చేయాలనుకున్నాము. రోజ్ ఫ్లేవర్లో లెమనేడ్. సో ఎలా ఉంటుందని. ఇంకొకటి మ్యాంగో ఫ్లేవర్డ్. సో ఇదైతే అక్కడ కింద లేబుల్ అయితే ₹75 అని పెట్టుంది. బిల్ వేసిన తర్వాత చూస్తే దాని యాక్చువల్ ప్రైస్ ₹300. సో పెద్ద బిస్కెట్ చేస్తారు. మోస్ట్లీ మేము బయటకు వచ్చామంటేనే ఒక బ్యాగ్ పట్టుకుని వస్తాము, కానీ ఇప్పుడు అది కూడా తెచ్చుకోలేదు. సో ఇలాగా రోడ్ అమ్మడి ఇలా తీసుకెళ్తున్నాం. సో రోడ్ అంతా ఇలా తీసుకెళ్లాల్సి వస్తుంది. శంఖలో పిల్లని పెట్టుకున్నట్టు ఈ బాటిల్స్ అన్నీ పెట్టుకుని వెళ్తున్నాం. లాస్ట్కి ఇంటికి వచ్చేసాము. ఇంకా తెలిసిందే కదా మా ఇంటి లిఫ్ట్ నొక్కాలంటే ఒక 10 నిమిషాలు వెయిట్ చేయాలని. వెయిట్ చేద్దాం లిఫ్ట్ నొక్కి. హెయిర్ స్టైల్ చాలా బాగుందండి. ఎక్కడ చేయించుకున్నారు? హెయిర్ స్టైల్ చాలా బాగుందండి, కొత్త హెయిర్ స్టైల్. అరగుండ అంటారు కదా, అలా ఉందా? దుబాయ్లో మన ఇండియాలో బెటర్. ఘాట్లు తక్కువ ఉంటుంది. ఇక్కడ వీడైతే ఫుల్ ఘాట్లు పెట్టేసి ఇక్కడ అంతా ఘాట్లే. చిన్నప్పుడు గుర్తు వస్తుంది. చిన్నప్పుడులో మనం నిర్భా చేసి ఆడుకునేవాళ్ళు. ఎందుకంటే ఘాట్లు వేసామంటే మీరు కాన్సన్ట్రేట్ చేయకుండా తల స్ట్రైట్గా పెట్టలేదు, మీరు ఎట్ట అన్నారు కాబట్టి ఘాట్లు అనేవాళ్ళు. అవన్నీ ఫేక్ అనమాట. అంటే వాళ్ళకి సరిగా పని రావట్లేదు. ఆ సినిమాలో బ్రహ్మానంద హెయిర్ స్టైల్ ఉంటుంది చూడు, అరగుండు హెయిర్ స్టైల్. సేమ్ టు సేమ్. అలా ఉందా? ఆ ఫోటో కూడా పక్కన పెడతాను. అలా ఉందా? రెండింటికి కంపేర్ చేసి చూడండి. ఎప్పుడు కూడా మనం హెయిర్ కట్ చేసుకొని వచ్చామనుకో, ఆడి షాప్ నుంచి బయటకు వచ్చేటప్పుడు బాగుంటుంది. ఎందుకంటే హెయిర్ డ్రైయర్ కానీ
లేకపోతే జెల్ ఏదో రాసి డబ్బా కటింగ్ కూడా ఏదో కొంచెం మంచిగా ఉన్నట్టుగా ఒక 50% మంచిగా ఉన్నట్టు చేసి పంపిస్తాడు. సో యాక్చువల్ రంగు ఎప్పుడు తెలుస్తుంది అంటే స్నానం చేసి బయటకు వచ్చి మన అద్దంలో చూసుకున్నప్పుడు హెయిర్ కట్కి ఉండే వాల్యూ తెలుస్తుంది. ఈ ఇంట్లో మీకు కనిపించే ప్రతి ఐటమ్ వెనకాల కూడా ఒక పోరాటం, ఒక చరిత్ర ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు వర్క్ అయింది కదా ఒక మిక్సీ, ఆ మిక్సీ వర్క్ అయ్యే మిక్సీని తెచ్చుకోవడానికి మేము ఎంత కష్టపడ్డామంటే 3 మిక్సీలు తెచ్చారు ఇంతకుముందు, 3 వర్క్ అవ్వలేదు, 4వ మిక్సీ ఇది. సో ఫుడ్ రెడీ అయిపోయింది. సో వర్క్ టేబుల్ని డైనింగ్ టేబుల్గా మార్చేసుకుని వెయిటింగ్. జే పట్టుకొచ్చాయి. సూపర్ రా, నాట్ బ్యాడ్. మూత తెరవకుండానే స్మెల్ వస్తుంది రా, సూపర్ రా, అరుఫుల్ రా. సండేస్ వితౌట్ నాన్ వెజ్ బీ లైక్ వర్కింగ్ ఆన్ వీకెండ్స్. టార్చర్ అబ్బా. చేపల కూరలో బెండకాయ వేసి చేశాను, పులుసు అద్దరిపోతుంది. నాట్ బ్యాడ్. యాక్చువల్గా నాకు ఫిష్ కర్రీకి ఒడియాలు కానీ లేకపోతే అప్పలం కానీ పెట్టుకొని తినాలంటే కొంచెం ఇష్టం. ఫిష్ కర్రీ కానీ కాదు, పులుసు ఐటమ్ మీద ఉన్న మాకైతే ఒడియాలు, అప్పడాలు, చిప్స్ ఇలా ఇష్టం ఇక్కడ. కానీ ఇక్కడ ఏ సూపర్ మార్కెట్లో కూడా అప్పలం, ఒడియాలు కాదు కానీ అప్పలం కూడా దొరకట్లేదు. అప్పడం వరకే ఎందుకు వెళ్తున్నారు మీరు? ఆవాలు మీరు ప్యాకెట్లో కొంచెం మంచి కారంగా ఉండే చిప్సే దొరకట్లా. అది ఎలా ఉన్నది ట్రై చేద్దాం అనుకుంటా కానీ అస్సలు అవ్వట్లేదు. ఈవెన్ పొటాటో చిప్స్ ఉంటాయి కదా లేస్, అవి కూడా చాలా చిరాగ్గా ఉంటున్నాయి. మన ఊరు స్నాక్స్, మన ఊరు ఫుడ్ అది ఇంకా అక్కడే అంతేనా. దుబాయ్లో యూఎస్లో ఉంటున్నారంటే ఒక 50% వరకు మ్యాచ్ చేయొచ్చు, కానీ ఎక్స్పెక్టేషన్ అయితే ఉండింది. ఇక్కడ వచ్చి ఫస్ట్ రోజే తెలిసిపోయింది మన ఎక్స్పెక్టేషన్ ఏది మీట్ అవ్వదని. ఈవెన్ అబుదాబిలో కూడా ఫిష్ మార్కెట్ సపరేట్గా ఉంటుంది కదా పోర్ట్ దగ్గర, ఇక్కడ పోర్ట్ ఉన్నా కానీ గైస్ మా లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు హాల్లో ఉన్న సోఫాని ఇలా బెడ్లా కన్వర్ట్ చేసుకొని టీవీలో ఒక మంచి మూవీ పెట్టుకుని ఇంకా ఈవినింగ్ 6 వరకు టీవీ చూస్తామన్నమాట. అలా మా సండేని ఇంకా ఆ తర్వాత ఇంకొన్ని ఉంటుంది, అవన్నీ నెక్స్ట్ వీడియోస్ చూపిస్తాము. ఇంతకీ ఈరోజు ఏం మూవీ చూస్తున్నాం? నిన్న హరో హోమ్ హరా అని ఒక మూవీ స్టార్ట్ చేసాము, అది ఇంకా కంప్లీట్ చేయాలి, అది కంప్లీట్ చేద్దాం. ఆ తర్వాత రేస్ ఆఫ్ ది వేవ్స్ అని ఇంకొక కోతి సినిమా ఉంటుంది కదా, 4 వారాలైంది అది స్టార్ట్ చేసి, అది ఇప్పటి వరకు కూడా కంప్లీట్ చేయలేదు. అది ఎందుకో కానీ ఆ మూవీ స్టార్ట్ చేసి ఫస్ట్ ఒక 1 అవర్ వరకు బాగానే వెళ్ళిపోయింది, 2.5 hours ఆ మూవీ 1 hour వరకు బాగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఉండే ఆ 1/2 hour ఎప్పుడు స్టార్ట్ చేసినా విత్ ఇన్ 5 minutes నిద్ర వచ్చేసి ఆఫ్ చేసి పడుకుంటున్నాం, అంత నిద్రపోతు సినిమా. సో ఈరోజు కాన్సన్ట్రేట్ చేసి అయిపోగొట్టాలి ఆ సినిమాని. యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుంటాం. Until then, signing off, your Revant and Jaya. bye. Bye. Bye.